వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. భారతదేశపు ప్రాచీన మరియు అతిపెద్ద చేనేత సామాజిక వర్గాలలో ఒకటైన పద్మశాలి కుల చరిత్ర, వారి యొక్క కథనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. నేత మగ్గం భారతీయ సంస్కృతికి వెన్నెముక. పద్మశాలీల చరిత్ర ప్రస్థానం భారతీయ వస్త్రకళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత పద్మశాలీలకు దక్కుతుంది. వీరు కేవలం వస్త్రాలు నేసేవారు మాత్రమే కాదు, వేల ఏళ్లుగా భారతీయ ఆర్థిక వ్యవస్థను తమ మగ్గాలపై నడిపించిన శ్రమజీవులు. ఆధ్యాత్మిక మూలాలు. భావనారాయణ మహర్షి ఆవిర్భావం. పద్మశాలీల వంశోత్పత్తి వెనుక ఒక విశిష్టమైన చరిత్ర దాగి ఉంది. భృగు మహర్షి పుత్రుడు లోకానికి వస్త్రాలను ప్రసాదించడానికి పరమశివుని ఆజ్ఞ మేరకు శ్రీ భావనారాయణ మహర్షి జన్మించారు. ఆయన చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు హోమగుండం నుండి ఉద్భవించారని పురాణాలు చెబుతున్నాయి. పద్మము మరియు నూలు. పద్మము అంటే కమలము, శాలి అంటే నేసేవారు. విష్ణుమూర్తి నాభి కమలం నుండి వచ్చిన నూలుతో దేవతలకు వస్త్రాలు నేసినందుకు వీరికి పద్మశాలి అనే పేరు స్థిరపడింది. సామాజిక వర్గీకరణ ప్రకారం యుద్ధ వీరుల నుండి కళాకారుల వరకు చారిత్రక ఆధారాల ప్రకారం పద్మశాలీలు బ్రాహ్మణ క్షత్రియ లక్షణాలు కలిగిన వర్గంగా పరిగణించబడ్డారు. వీరు ఉపనయనం, జందం ధరించే ఆచారం కలిగి ఉన్నారు. విజయనగర సామ్రాజ్యం మరియు ఇతర రాజుల కాలంలో వీరు సైనిక అవసరాలకు వస్త్రాలు అందించడమే కాకుండా అవసరమైనప్పుడు యుద్ధాల్లో కూడా పాల్గొనేవారు. వీరిని మార్కండేయ మరియు భృగు వంశీయులుగా పిలుస్తారు. చేనేత కళా వైభవం. గ్లోబల్ బ్రాండ్. పద్మశాలీలు రూపొందించిన వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు పొందాయి. పోచంపల్లి ఇకత్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టై అండ్ డై పద్ధతి పద్మశాలీల మేధో సంపత్తికి నిదర్శనం. దీనికి జియోగ్రాఫికల్గా ఇండికేషన్ GI ట్యాగ్ కూడా ఉంది. పట్టు వస్త్రాల ప్రావీణ్యం. ధర్మవరం, గద్వాల, నారాయణపేట వంటి ప్రాంతాల పట్టు వస్త్రాలు పద్మశాలీల నైపుణ్యం అంతర్జాతీయ బ్రాండులుగా ఎదిగాయి. రాజకీయ మరియు సామాజిక చైతన్యం. తెలుగు రాష్ట్రాలలో పద్మశాలీలు రాజకీయంగా బలమైన శక్తిగా ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి కులంలో జన్మించిన ఈయన స్వాతంత్ర సమర యోధుడిగా, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడిగా చిరస్మరణీయులు. చేనేత సహకార సంఘాల బలోపేతానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. 2 తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రాలలో జనాభా పరంగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ వర్గం నేడు విద్య, పారిశ్రామిక మరియు IT రంగాల్లోనూ దూసుకుపోతుంది. సూరత్ మరియు భీమండి వంటి టెక్స్టైల్ హబ్బుల్లో పద్మశాలీల వ్యాపార దక్షత కనిపిస్తుంది. ఆరాధ్య దైవాలు మరియు సాంప్రదాయాలు. పద్మశాలీలకు మార్కండేయ స్వామి మరియు భావనారాయణ స్వామి ప్రధాన ఆరాధ్య దైవాలు. ప్రతి ఏటా మార్కండేయ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటారు. వారి గోత్రాలు మరియు వంశవృక్షాలు చాలా పురాతనమైనవి మరియు క్రమబద్ధమైనవి. ఆధునిక సవాళ్ళు. భవిష్యత్తు యంత్రాలు, పవర్ లూమ్స్ రాకతో చేనేత రంగం సంక్షోభంలో పడిన పద్మశాలీలు తమ కళను వదులుకోలేదు. మగ్గం ఉన్న చోటే మనిషి ఉంటాడు అన్న సామెతను నిజం చేస్తూ నేడు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు టెక్స్టైల్ ఇంజనీరింగ్ రంగాలలో పద్మశాలి యువత తమ పూర్వీకుల వారసత్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది. ఇదే నేటివారి చరిత్ర.